హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే ఎగ్ సేమియా అండి. సేమియా ఉప్మా చేసుకుంటాం, సేమియా పులిహోర చేసుకుంటాం, అలాగే సేమియా దద్దోజనం చేసుకుంటాం. ఎగ్ సేమియా కోసం నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో తీసుకున్నాను. తర్వాత సేమియాని డ్రై రోస్ట్ చేసుకోవడం కోసం ఒక బౌల్ పెట్టుకోవాలి. తర్వాత వితౌట్ ఆయిల్ వేపుకోవాలండి. దాన్ని నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా వేసేసుకొని మంచిగా తిప్పుతూ వేపుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా అక్కడ తిప్పుతూ సిమ్లో పెట్టుకొని అది మాడకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు కలుపుతూ వేపుకోవాలండి. మనము సేమియాని ఎంత కలర్ఫుల్గా వేపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం తీసుకున్న సేమియాకి 1 కప్పు సేమియా తీసుకుంటే 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలా ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా పర్లేదు, కానీ వాటర్ వేసుకున్నప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఇప్పుడు మంచిగా సేమియాకి పడుతుంది, లేదంటే చప్పచప్పగా ఉంటుంది, రుచి రాదు. ఉప్పును కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దాన్ని మూత పెట్టి 5 to 6 minutes మంచిగా హై ఫ్లేమ్ మీదనే ఉడికించాలండి. ఉడికించినాక చూడండి, ఇట్లా కలుపుకున్నాక మనకు సేమియా అనేది పట్టుకొని చూస్తే మనకు చేతికి తగులుతుంది, ఉడికిన తెలుస్తుంది. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసి సేమియాను స్టెయిన్ చేసేసి దాంట్లో చన్నీళ్ళు వేయడం వలన సేమియా అనేది పొడి పొడి వస్తుందండి, ముద్దగట్టకుండా ఉంటుంది. ఈ ట్రిక్ ఫాలో అయితే మనకు సేమియా ఉప్మా చాలా బాగా వస్తుంది. తర్వాత మూకుడు పెట్టి దాంట్లో ఎగ్స్ అండి, ఫస్ట్ ఏమీ వేయకుండా ఆయిల్ వేసేసి మనం ఎన్ని ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ బీట్ చేసి అందులో వేసేసుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం కారంను ఉప్పు వేసుకొని ఎగ్స్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని దాన్ని క్రంబుల్ చేసుకోవాలి, చక్కగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుతూ క్రంబుల్స్ చేసేసుకొని ఆ క్రంబుల్స్ని పక్కకు తీసి పెట్టుకోవాలి మనం ప్లేట్లో. ఈ ఎగ్ క్రంబుల్స్ తీసి మనము పక్కకు పెట్టేసుకొని తర్వాత మళ్ళీ అదే మూకుడులో ఆయిల్ వేసేసుకొని మనం ఏమైతే వెజిటేబుల్స్ తీసుకున్నామో అవితో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాక నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఆనియన్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు. సో ఇవన్నీ నేను ఒకటేసారి వేసేసుకుంటున్నాను. ఒకటేసారి వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం దాని మీద నుంచి ఉప్పు వేసుకోవాలి. వెజిటేబుల్స్ మనం సేమియాలో కొంచెం 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాము. ఈ వెజిటేబుల్స్కి తగ్గట్టు ఇప్పుడు ఉప్పు వేసుకొని తర్వాత కారం అండి, ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి వెజిటేబుల్స్ కోసం. ఉప్పు కారం కూడా ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. తర్వాత కొంచెం గరం మసాలా, ఇవి సేమ్ న్యూడిల్స్ టైప్ ఉంటాయండి, ఎగ్ న్యూడిల్స్ లాగా ఉంటాయి టేస్ట్. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక సేమియాని మనం వేసుకొని మంచిగా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ అంతా సేమియాకు పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని పొడి పొడి చేసుకోవాలి. తర్వాత అంతా కలిసినాక పైనుంచి మనము ఈ ఎగ్స్ మనం ఏవైతే క్రంబుల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా నేను చెప్పినట్టు చేసుకొని చూడండి ఎలా వచ్చిందో చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.